मुझे उम्मीद है कि मेरी गुजारिश पे आप लोग जो गौर फरमाएंगे, और भी बहुत से मेरे साथी गुफ्तगू करना बाकी हैं, वरना हैदराबाद और दिल का मामला ऐसा है कि दिल चाहता है कि और कुछ जो है बात की जाए इस मौके पे। मैं बहुत शुक्रगुजार हूँ कि आपने मेरी बात को तवज्जो से सुनी है। शुक्रिया। I hope that all of you have understood the gist of his speech, what he has said about the old days, and that adds to what I had said earlier about the culture of Hyderabad, the rich culture. So now, before I invite the next speaker, I would like to రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ ఏ ధర్మారెడ్డి గారు 2 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కొద్దిసేపటి క్రితమే నిన్న మరణించారు. వారికి సంతాపం తెలియజేస్తూ, నివాళి తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. I invite the next speaker. I would like to mention about a great personality who is here with us, Mr. Shehbaz Khan. He has been fighting for Telangana in the old city. It is not an easy job to fight to do anything in the old city. He has been the JAC convener for Old City, and he has done a lot of events there. Whatever was done here, he has also done it in the Old City. So I would like to invite Mr. Shehbaz Khan to just join us here. Thank you, Mr. Shehbaz. I would like to invite Mr. Khaja Moinuddin now to speak to you. Thank you. मैं समझ तेलुगु में बोल दूँ मैं सर या तेलुगु हाँ नहीं तेलुगु में बोलिए कुछ परवालेदु हाँ सब चलता इसलिए तो तेलंगाना है ना। జై తెలంగాణ. వేదికపై ఉన్న పెద్దలకు, తర్వాత ఈ తెలంగాణ రిసోర్స్ సెంటర్ పిలువబడినటువంటి చర్చకు, అందులో చర్చ పేరు తెలంగాణకు హైదరాబాద్ ఒక గుండె లాంటిది. ఈ విషయంపై మన పెద్దలు ఇప్పుడే ఒకసారి మాట్లాడారు. నన్ను కూడా మాట్లాడడానికి మన డాక్టర్ వేద్ కుమార్ గారు రమ్మని పిలిస్తే ఇవాళ జేఈసీ మీటింగ్ ఉండే, అక్కడ జేఈసీ మీటింగ్ కంప్లీట్ కావడంతోనే ఇక్కడికి రావడం జరిగింది. సారీ ఫర్ ది డిలే, కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించాలా. ఇంతకుముందు సార్ చెప్పారు, చాలా హిస్టరీ ఈవెంట్స్ చెప్పారు. నేను కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ మీ ముందర ఉంచదలుచుకున్నాను. అవి ఏమిటంటే 1948 వరకు దాకా నిజాం పరిపాలన ఉండేది ఇక్కడ. ఎప్పుడైతే 17 సెప్టెంబర్ 1948లో మిలిటరీ యాక్షన్, అది పోలీస్ యాక్షన్కి దాన్ని మార్చేసి హైదరాబాదును కబలించడం జరిగింది. అది ఏ కారణం ఏదైతే జరిగినా, ఎటు జరిగినా దాని గురించి ఇప్పుడు మన డిస్కషన్ కాదు. మన డిస్కషన్ ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణ, ఈ ఆంధ్ర కుట్ర, వీటి గురించే మన డిస్కషన్ ఇవాళ. అసలు 1948 తర్వాత 52లో ఈ ఆంధ్ర ప్రావిన్స్, దాని పేరు ఆంధ్ర ప్రావిన్సు, అది మద్రాస్ స్టేట్లో ఉండేది. మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు 52లో ఒక తీర్మానం ఏంది, వాళ్ళు ఏమిటంటే సెపరేట్ ఆంధ్ర కూడా కొట్లాడినప్పుడు దానికి ఒప్పుకోబడ్డది. జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. అయితే ఈ ఆంధ్ర వాళ్ళ కుట్ర ఏమిటంటే, మేము ఇక్కడే ఉంటాం, మద్రాసు కూడా మాకు క్యాపిటల్ ఉండాలా, మేము ఎక్కడికి పోము అనే ఒక జిత్ చేసి వాళ్ళు దాన్ని కోరడం జరిగింది. ఆ కోరిక వాళ్ళు అప్పుడు రాజగోపాల్చారి గారు చీఫ్ మినిస్టరు, అది ఒప్పుకోవడం జరగలేదు. తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పంపడం జరిగింది. 5 సంవత్సరాలు అప్పుడు అన్నప్పటికైనా 5 నెలల్లోనే పంపించేశారు వాళ్ళని. వాళ్ళు వచ్చేసి కర్నూలులో ఎక్కడో కలెక్టర్ ఆఫీసులో ఎక్కడో ఆఫీసర్ సెక్రటరీని పెట్టుకున్నారు. వాళ్ళది వీళ్ళ కన్ను ఇక్కడ హైదరాబాద్ మీద పడింది.
ఎప్పటి నుంచి పడింది అని అంటే ఆంధ్ర మహాసభ అని ఒక పెట్టేసి అది 1919లో పెట్టినప్పటికీ ఈ తెలుగు అనే ఒక భాష మీద ఆంధ్ర మహాసభ అమర్చేసి ఈ హైదరాబాద్ మీద కన్నుబడి ఏ విధంగా హైదరాబాద్ను మనం అది చేసుకోవాలనేది త్రూ ఆంధ్ర మహాసభ ద్వారా రావడం జరిగింది ఇక్కడికి. అయితే ఈ పొట్టి శ్రీరాములు ఒక కోమటైన ఆయన అమరణ దీక్ష చేసి చనిపోవడం కూడా జరిగింది. ఎప్పుడు 15th డిసెంబర్ 1952లో రాత్రి చనిపోవడం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాలు లాంగ్వేజ్ బేసిస్ మీద ఏదైతే రాష్ట్రాల విభజన గురించి ఆయనను అపాయింట్ చేశారో అది 1953లో. ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారంటే పొట్టి శ్రీరాములు మన ఆంధ్రప్రదేశ్ కొరకు చచ్చిపోయాడట. ఎంత దుర్మార్గం, ఇంత అబద్ధాల పుట్ట చెప్పండి సార్. డిసెంబర్ 52లో అతను చనిపోతే ఫజల్ అలీ కమిషన్ 1953లో వస్తే 56లో రిపోర్ట్ వస్తే 56లో మన రాష్ట్రం కలిస్తే వాడెప్పుడో చనిపోయిన వాడిని మన ఆంధ్రప్రదేశ్ చనిపోయి అంటాడు. పొట్టి శ్రీరాములు కేవలం తిరుపతి కనుమలనేటువంటి దాన్ని మాకు ఆంధ్రలో కలుపుమనే తప్ప కాదు. ఇంకొకటి స్టేట్మెంట్ కూడా పొట్టి శ్రీరాములు ఏమి ఇచ్చాడంటే, నేను మద్రాసులో చదువుకున్నాను, మద్రాసు మా సొంతగా ఊరుగా మేము భావించాము, అందువరకు మాకు మద్రాసు ఇవాళ ఏ విధంగానైతే హైదరాబాద్ను కోరుకుంటున్నారో అదే విధంగా మా మద్రాసు కోరుకున్నారు. ఇకపోతే ఇది ఆంధ్ర హిస్టరీ. ఏదో 1956లో వచ్చేసింది, ఏదో అగ్రిమెంట్ అన్నారు, అవన్నీ మనం కథలన్నీ మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మనకు హైదరాబాద్ గురించి మనం మాట్లాడినప్పుడు హైదరాబాదు లాగా ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు ఇండియా స్వాతంత్రం వచ్చిన తర్వాత 16 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చిన్న రాష్ట్రాలు అంటే పెద్ద రాష్ట్రాలు ఏదైనా 16 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 16 రాష్ట్రాలకు ఒక పంజాబ్ తప్ప ఎక్కడ కూడా ఉమ్మడి రాజధాని లేదు. ఉమ్మడి రాజధాని లేక అక్కడ కూడా కారణం ఏంటంటే అది సెంటర్లో ఉంది కాబట్టి, జాగ్రఫికల్లీ కూడా అది దానికి సంభవం ఉంది కాబట్టి దాన్ని అక్కడ ఉంచేసి అది నడుపుతున్నారు, బాగానే ఉంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కుట్ర ఏం జరుగుతుందంటే మనం విన్నది ఏమిటంటే మన హైదరాబాదును కూడా అసలు ఎప్పుడైతే మన 30th జూలై వీళ్ళు అనౌన్స్ చేశారు కదా, యూపీఏ గవర్నమెంటు 10 జిల్లాలతో కూడిన హైదరాబాదు, తెలంగాణ సెపరేటు, 10 సంవత్సరాల కొరకు ఉమ్మడి రాష్ట్రం, తర్వాత కామన్ క్యాపిటల్ అని పెట్టారు కదా. ఇవన్నీ పెట్టి వాళ్ళు ఒక 3 ఏసి వదిలేశారు. ఏది యూపీఏ గవర్నమెంట్. అది తన్నుకొని మీరు సౌండి ఏదో మేము చేసినప్పుడు చేస్తాము అనే ఉద్దేశంగా వాళ్ళు అది లింగరింగ్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఇప్పుడు మన రోజున మనం వార్తలు వింటూనే పోతున్నాం. అయితే ఇప్పుడు హైదరాబాద్ గురించి ఏమిటంటే వాళ్ళది కుట్ర ఏం జరుగుతుందంటే, అయితే యూటీ చేయాలి, లేకపోతే ఉమ్మడి రాష్ట్రం ఉంటే ఈ ఉమ్మడి రాష్ట్రం ఒకరు ఉన్నదనుకోండి, ఇది మళ్ళీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ మన ఏదైతే 1956లో మన పెద్దవాళ్ళు కలిసి అగ్రిమెంట్ ఏ విధంగా చేసినారో 14 అగ్రిమెంట్లు చేస్తే ఒక్కడు కూడా అమలు నోచుకోలేదు. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు పెట్టేసి అది 10 సంవత్సరాలతో 20 సంవత్సరాలతో ఆ దేవునికి ఏర్పడు. అందువరకు మనం 10 సంవత్సరాలు ఒప్పుకునే సమస్య లేదు. ఒకటి. రెండవది ఇంకొకటి కూడా ఇప్పుడు హిస్టరీలో ఏం చెప్తుంటే బాంబేలో కూడా అప్పుడు గుజరాత్ ఒకటే ఉండేది, బాంబే గ్రేట్ అని ఒకటి ఉండేది. అప్పుడు బాంబే స్టేట్లో ఏమిటంటే గుజరాతీలు వేరైపోయారు. వేరైపోయిన గుజరాతీలు కూడా ఇదే విధంగా మాకు బాంబే కావాలని పెట్టారు. అప్పుడు పవర్ఫుల్ కమ్యూనిటీ, డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నట్టు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అప్పుడు వాళ్ళు కావాలని పెడితే అప్పుడు అంబేద్కర్ ఉండేవాడు, ఉండి ఆయన దాన్ని సమస్యను పరిష్కరించి వాళ్ళని పంపించేశారు. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ కొత్తగా జరగలేదు, ఇక్కడ ఇదివరకు పాతే జరిగినవి ఉన్నాయి. ఇండియా మనం కూడా భారతదేశంలో ఉన్నాం కదా, భారతదేశంలో జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ను చూసినట్టుంటే ఎక్కడ కంబైన్ రాజధాని లేదు. ఇక ఇంకొక కుట్ర ఏం జరుగుతుంది అన్నాడు వింటున్నది ఏమిటంటే, ఈ హైదరాబాద్ను లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సెంటర్కి చెప్పేసి సెంటర్కి అప్పచెప్పాలి. ఎందుకు అప్పచెప్పాలంటే ఈ తెలంగాణను తొక్కేయడానికి. అదొక కుట్ర జరుగుతుందని వింటున్నాం మనం. ఇది ఎక్కడ లేదు. ఇప్పుడు ఒక్క ఢిల్లీలో మాత్రం లా అండ్ ఆర్డర్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సెంటర్, నాట్ ది స్టేట్. ఇప్పుడు ఎన్నోసార్లు శీలా దీక్షిత్ చెప్పింది చూడండి, నేనేం చేయలేకపోతున్నాను బికాస్ ది లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సెంటర్. అది వాళ్ళు ఆ విధంగా మనకు ఢిల్లీకి కారణం ఏంటంటే ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది ఆల్ ఇండియా.
ఆల్ ఇండియా క్యాపిటల్ కాబట్టి దానికి వాళ్ళు లా అండ్ ఆర్డర్ తీసుకున్నారు. ఇంతకుముందు యూటీ ఉండేది, అవన్నీ ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు ఆ కారణాలు లేవు, మనకు కూడా అలాగే కావాలని చూస్తున్నారు. అందుకొరకు ఎట్టి కారణాలను కూడా ఇప్పుడు ఒక మంచి అట్మాస్ఫియర్ కావాలంటే మన వంతు ప్రతి మనిషి మనకి ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు ప్రయత్నం చేసి కాకపోతే ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళకు పోయి వీళ్ళు ఇప్పుడు మన మీటింగ్ పెడితే పర్వాలేదన్నారు. ఎవరు? మన వాళ్ళు. మనకు పర్మిషన్ ఇవ్వడం లేదు, వాళ్ళకు పర్మిషన్. వాళ్ళు ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మేము హైదరాబాద్లో పోయి ఇంత పెద్ద మీటింగ్ చేసినామని పెద్ద వాళ్ళు భుజాలు అది చేసుకున్నారనుకోండి. ఇలాంటి సందర్భాల్లో మన కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే మన రాజకీయ నాయకులు పోయి ఒత్తిడి తీసుకొచ్చేసి బిల్లు పార్లమెంట్ పెట్టేసి హైదరాబాదు 10 సంవత్సరాలు కూడా లేదు, 10 సంవత్సరాలు కూడా సమస్య లేదు మనకు. ఒకవేళ ఏదన్నా టెంపరీ అని చెప్పొచ్చు, తాత్కాలికంగా అని చెప్పొచ్చు. చెప్పి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉండరు, ఎక్కడో దేశం నుండి ఇక్కడికి వచ్చి 130 కిలోమీటర్లు వేరే రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ చేయడం బాగుండదు. అందుకొరకని వాళ్ళు కూడా తొందరైపోతారు. ఇప్పుడు మన ధర్మం, అందరి ధర్మం ఏమిటంటే ప్రయత్నం చేసి మనం అన్ని విధాలుగా సాధించుకొని మన తెలంగాణలో మన హైదరాబాద్ను ఉంచుకొని హైదరాబాద్కు ప్రయత్నం చేయాలని కోరుతూ ఇంతతో నేను ఉంచుతున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Mr. Khaja Moinuddin. I will now invite Mr. Syed Inamur Rahman, who is the Deputy General Manager of DG Cable and Ruby News channel. He has also done a lot for Telangana in his own way by conducting many programs on his channel for Telangana. So I will invite Mr. Inamur Rahman now. Thank you. Mr. Khalid Rasool Khan sir, I hope you will permit me to make my little presentation while sitting. Thank you very much. Mr. Chairman sir, esteemed members on the dais, esteemed friends amongst the audience here, if it's okay I speak in English, then I would like to do so. Otherwise I could speak in Urdu also, in a bit of a Telugu too, but I would like to make my presentation very cohesive. So if you permit me, I'll speak in English. Thank you very much. Telangana, the heartbeat, Hyderabad, the heartbeat of Telangana. This is the topic that we are gathered here to speak about. When we talk of Telangana, when we refer to Hyderabad, we invariably go back in history and think of the founder of Hyderabad, Sultan Muhammad Quli Qutub Shah, who founded this beautiful city, who has for 400 years been called Urusul Balad, meaning brides amongst the city, bride amongst the cities. So this Quli Qutub Shah, when he founded this beautiful city in 1591, first and foremost, I would like to make a little correction here, that as I am sure about that being a tube light and this being a light bulb or that being a fan, I am as sure about that Hyderabad was never founded for the love of that lady called Bhagmati, who never existed. I assure you that, gentlemen, that name is totally alien to Hyderabad. It was even then. Even today we do not have Bhagmatis or Premamatis. They do not belong to this area. Such people, such names do not belong to this area. And at the time when that so-called bridge was being constructed, which my esteemed friend Mr. Mujahid referred to, at that time the age of that young prince could not have been more than 6 or 7 years. The bridge date is mentioned there on the pull. Some vested interests, some half-baked intellectuals, some self-serving intellectuals propounded a theory at one time that such and such a thing happened, and that thing is mentioned in the Mughal chronicles, and it is not mentioned in these chronicles because the chronicler here was afraid of mentioning this. Afraid of what? This man, Quli Qutub Shah, he was a lover of cities, he was a lover of people, and he loved people, he loved women also. He has named 17 females as his girlfriends, beloveds, wives, and if he has named 17 people, there is no reason why he wouldn't have named the 18th person.
Along with this, there are 100 other instances which go to prove in a very long way that that thing never happened. But it has come as a folklore. We are romantic people. We like to have that in our stories, in our dramas. That's okay. But making that a cornerstone of our policy, making that our cornerstone of our belief for adopting certain policies, I think would be wrong. We are grown-up people. We are educated people. We know how to face a fact. We know how to accept, call a spade a spade. So that having been said, gentlemen, I would like to come back to Quli Qutub Shah, who while building the city had prayed, मेरे शहर को लोगां से मामूर कर, ज्यों होते दरिया में समन या समी. Oh, you hearer, in my city, you make it full of people like the way you have made the ocean full of fish. That was the prayer of the founder of the city, and this prayer has been answered, and it is being answered even today. So this dhadkan of Telangana, Hyderabad being the dhadkan of the Telangana people, is not something which has started just now. It was even then. For 400 years we have enjoyed that great status of a beautiful, lovely city where cultures converge and a new culture grows, and that culture is respected all over India. When I say Jai Telangana, I say Jai Hind first because I belong to India, and then I belong to Telangana, and I say with total vehemence. It's not a matter of pride that I would say, but it's a matter of record that in the year 2000, when Mr. KCR had just about resigned from the assembly and was floating this new party, the party had also not been floated, if I remember rightly. I had arranged for an informal press conference of his with some Muslim journalist friends, all Telangana journalist friends, mind you. I do not want to take names. Those esteemed friends of mine, they are in high positions in some of the multinational, some of the satellite channels. Some are there in very good positions in assemblies, in legislatures, in councils. Such kind of people, I had arranged an informal meeting with them. And at that time, we had talked at length. My contention for Telangana is not on the grounds that whether I really think Telangana is good for Hyderabadi people, or is good for Muslim people, or is good for Andhra Pradesh at large. My contention is that when you say democracy, when you say counting of the heads, then count the heads and separate the heads who want a separate place for themselves because it belongs to them. It is the popular sentiment. It is the sentiment which belongs to people, and that sentiment has got to be honored. I may be a zyada ded shana, I may be a zyada pada likha admi, I may be having a different take about the future of Telangana as such. But all of those doomsday sayers, all of those people who predict disaster when the making of Telangana, I would like to tell them that the state of Haryana, when it was created with the intent that, okay, if they want it separately, they are wanting a separate land for themselves, the Hindi-speaking people, let us give it to them, that backward area, and what will they get from there? So the Haryana state was created. But gentlemen, there are no ladies here. So gentlemen, let me tell you with absolute certainty that when the Haryana state was created, it was indeed an extremely backward kind of a state. But the hard work of the people there, they converted into a state which alone pays more tax than Punjab, Himachal, Uttarakhand and Jammu and Kashmir put together. So don't let anybody tell me that Telangana is backward. Don't let anybody tell me that Telangana people do not work hard. It is my problem. I am a Telanganite. I would like to relax. It's my problem. But when it comes to feeding my family, I'll have to do whatever I have to do, but I'll see that my family maintains a good lifestyle. That applies to every Telanganite over here, and that will happen. We are mineral resource rich, we are rich in forestry, we are rich in water resources, we are rich in so many things which we do not know. How do we know that we really have something, and how do we know that we don't really have anything? God is the provider, He has given us life, He is the sustainer, He will sustain us. But if the popular sentiment is to be adhered, then let not there be any politicking anymore. Telangana scenario has changed since 1969.
fine, let the current scenario be the way it is. We will take it in our stride the way it is. There are a lot of settlers, so-called settlers here, nothing wrong in them. Those settlers did not come here and settle down with some kind of a conspiracy in mind. But conspiracy there was from the very beginning, as my esteemed friend here on the panel just mentioned, that they were scheming things, they were planning things, and they were doing things in a malicious way, in a malified way, and that most certainly happened, sirs. That most certainly happened. And for that very reason, they have got to now say that okay, it happened, it's done, and now we will be friends, and we be friends with honor and dignity. It would be a nice parting of way. Bangalore has been, the growth of Bangalore has seen a tremendous contribution by the Sindhi community, by the Marwadi community, by the Memon community, by even the Telugu people. In Chennai, the Telugus are in a very big way. Chennai was created by the Telugu people. The very existence of Chennai, as we understand it today, was on account of the Telugu people who were expert dockyard builders, who were expert harbor people. But when the Machilipatnam harbor, it was felt that it would get recurring floods every few years, every few decades later. It was decided on account of being about 1 foot down, lower than the sea level. It was decided that the British decided that they will have a new port city, and that new port city, and with the permission of the Nizam of Hyderabad, was commissioned. Even at that time, so early in the day, the Nizams of Hyderabad held sway over that area too, where Nizam-ul-Mulk Asaf Jah first permission was sought for building a harbour town called Madras at that time. So this happened, and it happened in good earnest. So the people of every area in some way or the other have contributed to the growth of one area or the other. But when it comes to geography, when it comes to politics, when it comes to administration, and when it comes to situation where people are not happy with the status quo, then that status quo has got to be changed in a gentlemanly fashion. And for that, the way has been paved. An announcement has been made, and unnecessary resistance is being put forth in that way, which is very unfair. People, as sir said, that they are the people with the money and they are sponsoring this thing. That should stop. That should add one stop, because that is against the will of the people, and that is against the misuse of muscle, monetary, political and judicial power. I would say that should stop forthwith. I look forward to having a Telangana where everyone, as he had prayed, that it should be full of people, it should be full of people with harmony and love amongst each other. That existed. The culture that Mr. Khalid Rasool Khan referred to, that culture is indeed a great culture. It's a culture of people who, in spite of belonging to different faiths, have tremendously contributed to the mutual growth of each other's culture. There was wholehearted participation in the festivities of each other's religion, and the participation was without the compromising one's religion, without compromising one's cultural identity. That thing can still happen. We can be on our different ways while still respecting each other and helping each other go on their chosen path. This can happen. This has happened in the past, and it is time it should still happen again. As to Telangana being a possibility which could spell trouble for various other states, it could mean that there would be demand. So if the demand is there, so be it. The demand can't come out of thin air. There has to be some kind of a reason. There have to be some kind of a reason for the demand to be there. The demand for a Bundelkhand state was made even before the independence was there. While accepting the accession of so many princely states into the Union of India, so many princely states of the Bundelkhand area had said that we should have a state of Bundelkhand with its capital in probably Dholpur or some place. There were 36 such princely states, which are part of many states now: Rajasthan, Madhya Pradesh, Uttar Pradesh, now even Chhattisgarh maybe. So that demand, if there is a demand for Bundelkhand, it is a demand because at one point of time it was agreed to by the powers that be.
Gandhi, by the high and mighty Mr. Nehru himself, by Mr. Sardar Patel himself. So if that is there, that demand is latent, so be it. When you are talking of the big states being administratively difficult to manage, then you have carved out a new state out of my dear sirs, nothing. Just on the drop of a hat, the state of Uttarakhand has been made. It is amazing that that thing is not discussed very forcefully in public fora, but it is really not amazing. It is shocking that a 22 assembly constituency area was made into a 70 assembly constituency area, because minimum 30 seats were required for having a state. So a 70 seat constituency area was created and the state of Uttarakhand was created. And what we have seen, due to this lackadaisical way of making the state, we have seen the floods in Uttarakhand because there was no proper care. Vested interests really shot up over there, and vested interests, the land mafia, the powerful people, the other kind of mafia people, they really went on hogging all of the land and creating business interests for themselves, as a result of which ecology went for a toss, and we saw those floods which came about, causing the deaths of thousands of people, which is so unfortunate, which is so very unfortunate. But now, coming back to Telangana, I would say if our demand is there, it is not an ordinary demand, sir. It is not a demand coming from a few friends who were sitting in around a card table and then decided, why don't we ask for Telangana, we should protest for that, we should agitate for that. There are 3.5, nearly 4 crore people asking for the state. There are 120 constituencies that there are in it. There is an area extending to 300 kilometers from here. I was telling some people in North India sometime that if you move from Delhi towards Roorkee, where the IIT and all of that is there, if you move from there to there about 270, 280 kilometers, you keep going through one district headquarter or the other. You start from there, Ghaziabad, Muzaffarnagar, this thing, that thing, so many district headquarters. From there you finally reach there. I said in Hyderabad, in Telangana, when we start from Hyderabad till Adilabad, we do not touch a district headquarter. Just in one jiffy for 300 kilometers, we do not touch a district headquarters. We are so big, we are so spread out. Within Adilabad, we travel for 150 kilometers from one bit to the other bit. Our districts are so big. So, Telangana demand is not the demand of a naughty boy. And Telangana demand is a demand by people who know what they are asking for. It is very unfortunate that the harmony between the Telangana people and the Muslims especially was becoming a subject of suspicion. Yes, that suspicion has there, and that suspicion has got grounds to be suspicious. But then, sir, those suspicions and the reasons for those suspicions were created by those very vested interests to which my esteemed friend here referred to. Those people having their eyes on our vast lands. Mind you, land ceilings were not implemented in Andhra. Mind you, agricultural land ceilings were not implemented in Andhra. Our people, they were so trusting. You see, we actually were trusting people who allowed ourselves to say, okay, fine, let us get together. What's the harm? Now we have got independence. Now we are one people. No harm in anybody coming. We did not put up a resistance, but they had all in their mind. Because when you go back into the history of the disturbances, of social disturbances,